మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఈ వాక్యం తెలియజేస్తుంది మనకి తన ఎడల దేవుని ఎడల యథార్థ హృదయము గల వారిని అంటున్నాడు. దేవుని ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకే అంటున్నాడు. తన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది అంటున్నాడు. ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారో, మనుషుల ఎడల కూడా యథార్థవంతులుగా ఉంటారో, దేవుని ఎడల యథార్థవంతులుగా ఉండి భయభక్తులు కలిగి ఉంటారో, వారిని దృష్టించడానికి దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది అని తెలియజేస్తున్నాడు. ఇక్కడ లోకమందంతటా దావీదు మహారాజు అంటాడు కదా, నేను అగాధములో ఉన్నను, నువ్వు అక్కడ చూస్తున్నావు. నేను ఇక్కడ కొండ మీదకి ఎక్కిపోయినను, నువ్వు అక్కడ చూస్తున్నావు. ఎత్తైన స్థలంలో ఉన్నాను, అక్కడ చూస్తున్నావు అంటున్నాడు కదా. కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. కాబట్టి ఎవరైతే యథార్థంగా ఉంటారో వారిని బలపరచడానికి లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారిని బలపరుస్తాడు దేవుడు. ఎవరైతే ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తారో వారిని బలపరుస్తాడు దేవుడు. ఎవరైతే ఆయన సేవిస్తూ యథార్థ హృదయంతో ఆయన ఆరాధిస్తూ ఉంటారో వారిని దేవుడు బలపరుస్తాడు వాక్యంలో తెలియజేయబడుతుంది. కాబట్టి మనము యథార్థవంతులుగా ఉందాము, మనము యథార్థముగా జీవిద్దాము, మనము యథార్థమైన హృదయంతో దేవుని భయభక్తులు కలిగి జీవిద్దాము. మన యందు దేవుడు సంతోషిస్తాడు. మనల్ని కనిపెట్టుకుని మన అవసరతలన్నిటినీ తీరుస్తాడు. మనల్ని కనిపెట్టుకుని మన యొక్క ఆపదలన్నిటినీ తొలగిస్తాడు. కాబట్టి మనము యథార్థముగా జీవించే దేవునికి ఇష్టమైన కార్యం. యథార్థముగా జీవించవాలి అని ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఇర్మియా గ్రంథం 16:17 కూడా ఎలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని ఏది నా కన్నులకు మరుగు కాలేదు అంటున్నాడు. లోకమందంతటా దేవుని కన్నులు సంచారం చేస్తూ యథార్థ హృదయాల ఎడల ఏం చెప్తున్నాడు దేవుడు? ఎలయనగా వారు పోవు త్రోవలన్నిటి మీద నేను దృష్టి ఉంచి ఉన్నాను అంటున్నాడు. ఏది నా కన్నులకు మరుగు చేయలేదు అంటున్నాడు. కాబట్టి మనం ఆయన ఎదుట మనం యథార్థముగా జీవించి ఆయనను సేవిస్తూ ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఈ లోకంలో జీవించినప్పుడు మనం ఎక్కడికి పోయినా ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది, మనకి కాపుదలగా ఉంటుంది. ఏది నా కన్నులకు మరుగు కాలేదు అని కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఆయన యథార్థముగా ఆయన దృష్టిలో యథార్థమైన జీవితం జీవిద్దాము, యథార్థమైన భక్తి చేద్దాము. ఏదో అందరూ చేస్తున్నారు కదా భక్తి అని మనం కూడా చేయటం కాదు. అందరూ మందిరంలోకి వెళ్ళి సేవిస్తున్నారు కదా అని మనం కూడా మందిరంలో సేవించే ఏదో అదనాన్ని గడిపేస్తే కాదు. యథార్థమైన భక్తి చేయాలి. దేవునికి ఇష్టమైన భక్తి చేయాలి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో నమ్మకాన్ని చూపించాలి. దేవుని ఎడల యథార్థముగా భక్తి చేసి ఆయనను సేవించినప్పుడు ఆయన కన్నులు నీ మీద ఉంటాయి, నేను క్షేమంతో కాపాడుతాడు. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన ఆధారం చేసుకున్నారు కాబట్టి మీరు మనల్ని జయంతో ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం ద్వారా మనల్ని దేవుడు చూస్తున్నాడని, మన కార్యాలు నెరవేర్చే దేవుడని, మన కార్యాలు ఆయన సఫలం చేసే దేవుడని, మనము ఆయనకు ఇష్టమైన బిడలముగా ఉంటున్నామని ఆయన గ్రహించి మనల్ని దీవిస్తున్నాడు. కాబట్టి మనము దీవించబడాలంటే యథార్థమైన జీవితం జీవించాలి. దేవుని కనుదృష్టిలో మనము యథార్థమైన వారముగా ఉండాలి. ఆయనను భక్తి చేస్తూ ఉండాలి, ఆయనను స్తుతిస్తూ ఉండాలి. మనల్ని కాపాడుతాడు, మన ప్రయాణాల్లో కాపాడుతాడు, మన కుటుంబాల్లో కాపాడుతాడు, మన ఉద్యోగాల్లో కాపాడుతాడు, మన అన్ని విషయాల్లో కాపాడుతాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. బిడ్డలందరూ ప్రభువా, బిడ్డలందరినీ మా ప్రభువా మీరు పరిశీలన చేస్తున్నారు. వారు మీ యందు భయభక్తులు కలిగి యథార్థమైన జీవితం కలిగి మిమ్మల్ని సేవించే వారినిగా మీరు చేసుకునే దేవుడైనందుకు మీ స్తోత్రాలు. కాపాడండి, కుటుంబాలను రక్షించండి, కుటుంబాలతో నెమ్మదిని అనుగ్రహించండి, కుటుంబాల్లో క్షేమమును అనుగ్రహించండి, మీ యందు ఆనందించే వారినిగా చేయండి. యేసుక్రీస్తు వారి పేరిట మనల్ని మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.